నమస్కారం అందరికీ. ఈ ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డ్స్ సెల్ఫ్లెస్ సర్వీస్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తే బాగుంటుంది. ఇక స్పోర్ట్స్మెన్కి, ఆర్టిస్ట్కి వాళ్ళకి వేరే అవార్డ్స్ పెట్టి పద్మ అవార్డ్స్ సెల్ఫ్లెస్ సర్వీస్ చేసే వాళ్ళకి మాత్రం ఇస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సివిల్ సర్వెంట్స్కి, స్పోర్ట్స్మెన్కి అందరికీ అన్నీ ఇస్తే అది దాంట్లో ఏమి ఇంకా అర్థం లేదు. సెల్ఫ్లెస్ సర్వీస్ చేసే వాళ్ళకి ఇస్తేనే దెర్ ఇస్ సమ్ పాయింట్. వాళ్ళకి కావాలంటే వేరే అవార్డ్స్ ఇవ్వచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాజా గారు వీళ్ళని సెలెక్ట్ చేయడంలో ఎంత ఎఫర్ట్ చేస్తారంటే, వాళ్ళిద్దరు అమ్మాయిలందరూ కూర్చొని దేశంలో ఉన్న వాళ్ళన్నీ వెరిఫై చేసుకుంటూ రైట్ పర్సన్స్ ప్రతిసారి అవార్డుకి సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అవార్డ్స్ వచ్చిన తర్వాత 4-5 పద్మ అవార్డ్స్ కూడా వచ్చినాయి. అందువల్ల అంత ఎఫర్ట్ దీంట్లో జరుగుతుందని చెప్పడానికి చెప్తున్నాను. ఇది ఇట్లే కొనసాగాలని, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ఫంక్షన్. ఇట్లాంటి ఫంక్షన్స్ జరపాలని, ప్రతి జిల్లాలో చేస్తే కొంతమందికైనా మార్పు వస్తుందని. నా వరకు ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇట్లే ఒక అమ్మాయి మన రేణిగుంట దగ్గర ఆర్ఫన్ చిల్డ్రన్, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ చూస్తుంది. ఆమె చేసే వర్క్ చూసిన తర్వాత 1 సంవత్సరం రోజులు ప్రతి నెలా కొంత డబ్బు పంపిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే అలా పనికొస్తుంది ఈ ఫంక్షన్. ఇలా చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మనం సహాయం చేయదగిన వాళ్ళు అని వీలైనంత వరకు కొంతమంది అయినా చేస్తారని కోరుతూ థ్యాంక్స్ అమ్మ.